వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ మన చిరంజీవి ఆయన సినిమా వస్తుందంటే మాటలా ఆ జోష్ మామూలుగా ఉండదు. ఇక దసరాకి విశ్వంబర సినిమా వస్తుందని అందరూ అంటున్నారు. ఇక నెక్స్ట్ సంక్రాంతికి మెగా 158 సినిమా రాబోతుంది. సో 6 నెలల గ్యాప్ కూడా లేకుండా రెండు సినిమాలంటే సూపర్ ఫ్యాన్స్ కి పండగే. ఇక ఇప్పుడు మెగా 158 సినిమా గురించి మాట్లాడాలంటే నిన్నే ఆ సినిమాలో నుంచి మురళీ శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. అందులోనూ ఆయనకు గతంలో మంచి విజయాన్ని అందించిన దర్శకుడితో మరోసారి సినిమా చేస్తున్నారంటే అంచనాలు మరింత పెరగడం సహజమే. ప్రస్తుతం చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 158 పై కూడా ఇదే స్థాయిలో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ మొదటి నుండే కొనసాగుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా కథ, యాక్షన్ ఎపిసోడ్స్, నటీనటుల ఎంపిక, నిర్మాణ విలువలు ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ బయటకు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాబీ కాంబినేషన్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి మాస్ ఇమేజ్ ను బాబీ తనదైన శైలిలో చూపించడంతో అభిమానులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలిసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికరమైన పేరును చిత్ర బృందం అధికారికంగా పరిచయం చేసింది. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ మెగా 158లో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. మురళీ శర్మ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. సాధారణంగా పుట్టినరోజు పోస్టర్లు ఉంటే హీరో లేదా హీరోయిన్ కు సంబంధించిన గ్లామరస్ లుక్ ను చూపిస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ మెగా 158 టీం మాత్రం మురళీ శర్మను పూర్తిగా భిన్నమైన లుక్ లో చూపించి ఆసక్తిని పెంచింది. తెల్లటి చొక్కా, తెల్లటి పంచె ధరించి కళ్ళజోడుతో చాలా సీరియస్ గా కనిపిస్తున్న మురళీ శర్మ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ముఖంలో కనిపిస్తున్న ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్, రఫ్ లుక్ చూస్తుంటే సినిమాలో ఆయన పాత్ర చాలా బలంగా ఉండబోతుందనే అనిపిస్తుంది. అయితే ఆయన పాత్ర ఏంటి, చిరంజీవి పాత్రతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంటుంది, కథలో ఆయన ఎలాంటి మలుపు తీసుకురాబోతున్నారు అనే విషయాలను మాత్రం మేకర్స్ ప్రస్తుతానికి బయటపెట్టలేదు. పోస్టర్ తో పాటు చిత్ర బృందం చేసిన ప్రకటన కూడా ఆసక్తిని పెంచింది. మురళీ శర్మలోని నటుడిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని టీం వెల్లడించింది. అంటే ఇది కేవలం కొన్ని సన్నివేశాలకు పరిమితమైన పాత్ర కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీ శర్మకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోకు తండ్రి పాత్ర అయినా, పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినా, రాజకీయ నాయకుడైనా, విలన్ అయినా, సాధారణ కుటుంబం పెద్ద పాత్ర అయినా ఆయన తనదైన శైలిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా అందులోకి పూర్తిగా వెళ్లిపోవడం ఆయన ప్రత్యేకత. అందుకే మెగా 158లో ఆయన పాత్ర గురించి ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా పోస్టర్లో ఆయన కనిపిస్తున్న గెటప్ను చూస్తుంటే ఇది సాధారణ పాత్ర కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాబీ కొల్లి గత చిత్రాల్లో కూడా పాత్రలను బలంగా రాసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కథలో హీరోతో పాటు ఇతర పాత్రలకు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చే విధానం ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. దీంతో మురళీ శర్మ పాత్ర కూడా కథను ముందుకు నడిపించే విధంగా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు మెగా 158ను కేవలం ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా కాకుండా భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి వయసుకు, ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు, కామెడీ వంటి కమర్షియల్ అంశాలను కూడా కథలో భాగం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన మురళీ శర్మ బర్త్డే పోస్టర్ మాత్రం అభిమానుల్లో ఆసక్తిని బాగా పెంచింది. పోస్టర్లో ఆయనను చూసిన కొందరు సోషల్ మీడియాలో ఆయన పాత్రపై తమ అంచనాలను పంచుకుంటున్నారు. మరికొందరు మాత్రం బాబీ ఇలాంటి లుక్ వెనుక ఏదో కీలకమైన ట్విస్ట్ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఇక చిరంజీవి అభిమానుల విషయానికి వస్తే తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ను ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతారు. వాల్తేరు వీరయ్య తర్వాత
చిరంజీవి బాబీ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా మెగా 158కు సంబంధించిన చిన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మురళీ శర్మను అధికారికంగా పరిచయం చేయడంతో సినిమాపై చర్చ మరింత పెరిగింది. మొత్తానికి చిరంజీవి బాబీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండటం ఒక హైలైట్ అయితే, ఇప్పుడు మురళీ శర్మ చేరిక సినిమాకు మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లోనే ఆయన పాత్రకు సంబంధించిన ఒక చిన్న క్లూ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ ఆ లుక్ వెనుక అసలు కథ ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.